హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటివో చూసినాం కదా. ఈ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటివో తెలుసుకుందాం. అసలు ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి యాట్రిబ్యూట్స్కి ఏంటి సంబంధం అంటే, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేవే ఈ యాట్రిబ్యూట్స్ అన్నమాట. అలాగే ఈ యాట్రిబ్యూట్స్ అనేవి మనం ఖచ్చితంగా స్టార్టింగ్ ట్యాగ్లోనే రాయాలి. అలాగని ఎండింగ్ ట్యాగ్లో మనం రాస్తే అవి అప్లై కావు, తీసుకోవు. అలాగే కాకుండా యాట్రిబ్యూట్స్ వాల్యూస్ని మనం ఖచ్చితంగా డబుల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఇక్కడ సింటాక్స్ చూసుకున్నట్లయితే ఎలిమెంట్ యాట్రిబ్యూట్ నేము ఇక్కడ చూసారా, డబుల్ కొటేషన్స్లోనే రాశాను నేను. కంటెంట్ ఇది ఎండింగ్ ట్యాగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద హెర్ఫ్ యాట్రిబ్యూట్. ఈ హెర్ఫ్ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఒక పేజీలో ఒక కంటెంట్ ఉంది, అనదర్ పేజీలో ఇంకొక కంటెంట్ ఉంది, కానీ దీనికి మటుకు సంబంధం ఉంది, కాకపోతే మనకి ఒకటే చోట డిస్ప్లే కావట్లేదు, మనం చూడలేము అని అనుకోకుండా ఈ హెర్ఫ్ అనే యాట్రిబ్యూట్ను ఉపయోగించి దీనికి హైపర్ లింక్ చేయడం ద్వారా ఆ కంటెంట్ నుంచి ఈ కంటెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగా మనకి ఈ హెర్ఫ్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగపడుతుంది. అలా కాకుండా సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద ఎస్ఆర్సి యాట్రిబ్యూట్. ఈ ఎస్ఆర్సి యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగిస్తారంటే, మనకి ఇమేజెస్ కావాలి, నా దగ్గర ఉన్న ఇమేజెస్ బాగాలేవు, నెట్లో ఉండే ఇమేజెస్ బాగున్నాయి అనుకోండి, వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట ఈ ఇమేజెస్ని. అలాగే మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్టైల్ యాట్రిబ్యూట్. ఈ స్టైల్ యాట్రిబ్యూట్ అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తాము. ఎందుకంటే సపోజ్ మనం ఒక పారాగ్రాఫ్ రాసామనుకోండి, ఆ పారాగ్రాఫ్ మొత్తం ఒక రెడ్ కలర్లోకి రావాలి, లేదా గ్రీన్ కలర్లోకి రావాలి, బ్లూ కలర్లోకి రావాలి అన్నప్పుడు ఈ స్టైల్స్ అనేవి ఉపయోగిస్తాము. ఒక పారాగ్రాఫ్ మటుకే రెడ్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ చేంజ్ కావాలి అన్నప్పుడు మనం ఈ స్టైల్స్ అనేవి ఉపయోగిస్తాము. ఇలా ఉపయోగించడం ద్వారా మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఆ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో గైస్, ఈరోజు ఇది క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.